హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కౌన్సిలింగ్‌కి యూజ్‌ఫుల్ అయిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? దాంతో పాటే కౌన్సిలింగ్ తర్వాత మనకి ప్రాసెస్ ఎట్లా ఉండబోతుందని చెప్పేసి క్లారిటీగా మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. సో, మీలో ఇంకెవరైనా మా యూట్యూబ్ ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు ఇంకా మీరు వీడియో లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఏపీ ఎంసెట్ 2020 సంబంధించి కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానివ్వండి, ఫర్దర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కాబట్టి మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, మీలో ఇంకెవరైనా సరే రిజల్ట్స్ చూసుకోకపోయినట్లయితే ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు రిజల్ట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయండి. అయితే మనకి ర్యాంక్ కార్డ్ కూడా మనకైతే డౌన్‌లోడ్ అయితే అవ్వడం లేదనమాట. అయితే మీలో ఎవరికైనా సరే ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ అవ్వకపోయినా సరే, లేదనుకున్నట్లయితే రిజల్ట్స్‌లో ఏమైనా ఇష్యూ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్‌గా నన్ను ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా వచ్చి మీరు మీ మెసేజ్ అనేది ఇవ్వచ్చనమాట. సో, మీకు హెల్ప్ అయితే చేస్తాను. సో, మీకు నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే మీకు పిన్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాననమాట. మీరు అక్కడికైతే వచ్చి కాంటాక్ట్ అయితే అయ్యి మీ జస్ట్ మీకు డౌట్ ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలండి. సో, మీకు కౌన్సెలింగ్‌లోని ఫస్ట్ డాక్యుమెంట్ ర్యాంక్ కార్డ్ కాబట్టి రిజల్ట్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ కార్డ్ ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదా? వెంటనే అయితే వెళ్లి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అడ్మిషన్స్ ఇంటూ 2024 అని చెప్పి ఉంది కదండీ! అట్లాగే మనకి అడ్మిషన్స్ ఇంటూ 2025 అని చెప్పి ఉంటుందన్నమాట. అలా మనకి ఓపెన్ చేస్తారు. సో, ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి పేజ్ ఓపెన్ చేశారన్నమాట. తర్వాత అడ్మిషన్ 2024 కూడా ఓపెన్ చేశారు. అలాగే మనకి అడ్మిషన్స్ ఇంటూ 2025 కూడా ఓపెన్ చేస్తారు త్వరలోనే. అప్పుడు మనకి అందులో ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిషన్ 2024 చూసినట్లయితే ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళు కూడా సెపరేట్‌గా మనకి ఆప్షన్స్ ఎనేబుల్ చేశారన్నమాట. సో, అట్లాగే మనకు కూడా నెక్స్ట్ అడ్మిషన్స్ ఇంటూ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే సెపరేట్‌గా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేస్తారండి. అయితే మనకి వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం అయితే ఉంటాయన్నమాట. అయితే ఇది మనకి పాత వెబ్‌సైట్. మనకి కొత్త వెబ్‌సైట్ డిజైన్ అయితే అయ్యి వస్తుంది. అయితే వెబ్‌సైట్ అనేది ఎప్పటికల్లా రెడీ చేసి నోటిఫికేషన్ ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 2 రోజులు మన రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది వెబ్‌సైట్ అనేది మనకి ఇంకొక 7-10 డేస్ గ్యాప్‌లోని నోటిఫికేషన్ రెడీ చేసి, వెబ్‌సైట్‌ని రెడీ చేసి, డిజైన్ చేసి మనకైతే రిలీజ్ చేస్తారనమాట. సో, రిలీజ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆటోమేటిక్‌గా వీడియో అయితే ఉంటుంది. రిలీజ్ చేశారని చెప్పేసి. సో, ఓకేనా? వెబ్‌సైట్ మొత్తం డెవలప్ చేశారు. వెబ్‌సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టడము, అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి గైడెన్స్ అనమాట. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి కౌన్సిలింగ్‌కి మీకు కాలేజ్‌లో సీట్ వచ్చినంత వరకు కూడా మొత్తం కంప్లీట్ ప్రాసెస్ డిస్కస్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్‌గా డీటెయిల్స్ అన్ని కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట. ఓకేనా? సో, దాంతో పాటు ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుందండి. సో, మనకి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరూ కూడానా. సో, కొంత అమౌంట్ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. నేను చెప్పిన కేబుల్‌లోని నేను చెప్పిన ఫార్మాట్‌లో అయితే మీరు అప్‌లోడ్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో, మీరు వేరే ఛానెల్స్ అనేవి చూసుకున్నట్లయితే అవి మనకి అంత క్లారిటీగా చెప్పవు. ఓకేనా? సో, దానివల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు రిజెక్ట్ అయితే అయిపోతారనమాట. బట్ మనం ప్రతి ఫేజ్ లైక్ ఆన్‌లైన్ పేమెంట్ ఎట్లా చేయాలి? రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఓకేనా? సో, అది మీకు ఎక్కడ కూడా మీరు కౌన్సిలింగ్‌లో ఎక్కడ కూడా మీరైతే ఆగిపోరనమాట. ఓకే. సో, అట్లాగే మనకి ఏంటనుకున్నట్లయితే ప్రతి అప్‌డేట్ టెలిగ్రామ్ ఛానెల్‌లోని, వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్ కూడా జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటు ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి డైరెక్ట్‌గా నన్ను కాంటాక్ట్ అయితే అయ్యి, మీరు ప్రతిదీ కూడా నన్ను అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి ఓకేనా? సో, ఇది మీకు మన ఛానెల్‌లో చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, మన ఛానెల్‌లో టిప్స్ ఫాలో అయితేనే నేను మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు మన ఛానెల్ ట్రిక్స్, ప్రాసెస్ ఫాలో అవ్వకుండా సో, మీరు వేరే ఛానెల్స్ చెప్పినట్టు చేసేసినట్లయితే నేను మీకు టెలిగ్రామ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడ కూడా మీకు నేనైతే హెల్ప్ అయితే చేయలేను. ఓకేనా? మొత్తం కౌన్సెలింగ్ అయిపోయినంత వరకు కూడా. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిపోయినంత వరకు కూడా నేను మీకు హెల్ప్ చేయలేను. ఓకేనా? తర్వాత మనకి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో, మనకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఓకేనా? దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఉంటుందన్నమాట. అంటే వెబ్ ఆప్షన్స్‌లో ఏమైనా తప్పులు చేసి ఉండుంటే, ఏమైనా తప్పుగా పెట్టినట్టుంటే అవి కరెక్షన్ చేసుకోవచ్చు. అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అన్నమాట. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో మీ క్యాస్ట్, మీ ర్యాంకు, మీ మార్కులు అన్నీ బేస్ చేసుకొని మీకు సీట్ అయితే ఇస్తారన్నమాట. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండి. అంటే మీ కాలేజ్‌కి అయితే మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో అలాట్‌మెంట్ ఆర్డర్‌లోని ఆ కాలేజ్‌కి అయితే వెళ్లి మీరు రిపోర్టింగ్ అంటే మీ డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తారన్నమాట. అయితే రిపోర్టింగ్‌లో కూడా మీరు ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నట్లయితే చెప్తున్నాం కదా! ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవుతూ ఉండండి. దాంతో పాటే మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాము. అయితే కౌన్సెలింగ్ యొక్క ఫీజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి.
సో ఎవరైతే ఓసీ ఇంకా బీసీ ఉంటారో, సో మేల్ గాని ఫీమేల్ కానివ్వండి, ఓసీ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఆన్లైన్ లో అయితే మనది పే చేయాలి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఉంటారో వాళ్ళు 600 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకేనా, ఆన్లైన్ లో అయితే ఇది మనం పే చేయాలి. అలాగే మనకి కౌన్సిలింగ్ అప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్తానండి. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. ఆ చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా రెడీ చేసి ఉంచుకోవడంతో పాటు మీరు ఆ డాక్యుమెంట్ ని 2-3 సెట్ల జిరాక్స్లు తీసుకోవాలండి. ఓకేనా, సో కౌన్సిలింగ్ లోని మీరు ప్రతిసారి కూడా జిరాక్స్ చుట్టూ తిరగడం కన్నా, ఫొటోస్ కోసం తిరగడం కన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా రెడీ చేసి స్కాన్ చేసి ఉంచుకున్నట్లయితే మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఎక్కడ కూడా తిరగకుండా హ్యాపీగా అయితే ఉంటారనమాట. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండి. సో మీరు ర్యాంక్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా, ర్యాంక్ కార్డ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ కూడా కావాలండి. హాల్ టికెట్ కూడా మీరు 3 జెరాక్స్లు తీసుకోండి. అది ప్రతిదీ కూడా అక్కడ 2 అని మెన్షన్ చేశారు కానీ 3 జెరాక్స్లు తీసుకోండి. 3 బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్లు తీసుకోండి. ఓకేనా, నేను చెప్పినవి కలర్ కూడా తీసుకోండి కొన్ని. ఓకేనా, సో ఓకేనా, ఇవైతే మాత్రం మనకి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్లు 3 తీసుకోండి. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది 3 బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్, ఒక కలర్ జెరాక్స్ అనేది మంచి థిక్ పేపర్ మీద తీసుకోండి. ఒరిజినల్ లాగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా, అది మీ కాలేజీలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం. మీ కాలేజ్కి అయితే వెళ్ళి ఇంటర్మీడియట్ ఒరిజినల్ లాంగ్ మార్క్స్ మెమో తీసుకోండి. ఇన్ కేసు రాకపోతే నెట్లో బట్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీ ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ వేయించుకున్నట్లయితే షార్ట్ మెమో మీద అది కూడా మనకి కౌన్సిలింగ్ కి వ్యాలిడ్ అయితే అవుతుందన్నమాట. అట్లాగే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా ఒక లాంగ్ వైట్ పేపర్, థిక్ వైట్ పేపర్ మీద మీరు కలర్ జెరాక్స్ తీసుకోవాలి. 3 బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీ ఇంటర్ కాలేజ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటనే వెళ్ళి మీ ఇంటర్ కాలేజ్లోకి అయితే వెళ్ళి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ ఇంటర్మీడియట్ టీసీ అయితే తీసుకోండి. అట్లాగే స్టడీ సర్టిఫికేట్లు, మీ స్కూల్ నుంచి కూడా మీరు ఇంటర్మీడియట్ సెకండరీ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్లు అనమాట. అంటే ఇంటర్మీడియట్ లో చదువుకున్న 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్లు, అదే స్కూల్లో చదువుకున్న 6th నుంచి 10th క్లాస్ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్లు, ఇంటర్మీడియట్ చదువుకున్న ఇవైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ కావాలన్నమాట. ఓకేనా, సో స్టడీ సర్టిఫికేట్ అయితే మీకు ఒరిజినల్ అయితే కావాలండి, డూప్లికేట్ అయితే యాక్సెప్ట్ అయితే చేయరనమాట. అట్లాగే ఎవరైనా ఓసీలోని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నట్లయితే సో వాళ్ళు 2025 ఇంకా 2024 అకాడమిక్ ఇయర్ సంబంధించి మీ సేవా సర్టిఫికేట్ కానీ సచివాలయం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓసీది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు. ఓకేనా, దాంతో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్, అదర్ స్టేట్స్ వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు ఏమైనా డౌట్ అంటే ఇన్స్టాగ్రామ్ కి అయితే వచ్చి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోండి. ఓకేనా, అట్లాగే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ అయితే మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. అట్లాగే మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ని కూడా సబ్మిట్ చేయాలి. అయితే ఇన్కమ్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి ఈ సంవత్సరం జనవరి 1 తర్వాత ఇవి ఉండాలన్నమాట. ఓకేనా, జనవరి 1 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. దాంతో పాటే అది మీరు మీ సేవలు అయినా సరే సచివాలయంలో అయినా సరే తీసుకోవచ్చండి. అలాగే పాతది ఉన్నట్లయితే అది మీరు రెన్యువల్ చేసుకున్నా సరే సరిపోతుంది అనమాట. అయితే ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సరే మీకు ప్రాబ్లం అయినట్లయితే, లైక్ మీరు ఫోన్ నంబర్ చేంజ్ చేయాలనుకున్నా, లేదంటే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయో అక్కడికైతే వెళ్ళి మీరు ఆఫ్లైన్ లో కూడా మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఎడిషన్స్ ఏమైనా ఉంటే, కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే కరెక్షన్స్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అయినా సరే అక్కడికి వెళ్ళి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా మీకు కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కోసం. అలాగే ఇంకో వీడియో లైక్ చేయలేదా, లైక్ చేసి వీడియోని అయితే క్లోజ్ చేయండి. మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి అయితే మాత్రం వీడియోని ఎండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.